దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రోమపత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. ఆమేన్. చూడండి దేవుని వాక్యాన్ని. అపవాది చెయ్యి పెట్టని అంశం ఏదీ లేదండి. ఎందుకంటే దేవుని కార్యాలను చెడగొట్టడమే వాడి ధ్యేయంగా పెట్టుకొని అపవాది ఈ భూమి మీద పనిచేస్తూ ఉన్నాడు. ఎస్పెషల్లీ దేవునికి ప్రియమైన వాటిని చెడగొట్టడమే లక్ష్యంగా. లేకపోతే ఎక్కడో ఏదేని తోటలో ఉన్న ఆదాము వలన కదిలించాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో సంతోష సమాధానాలతో తూగుతున్న యోబు జీవితాన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది కదండి? సో భూమి నిరాకారముగా శూన్యంగా చేయాల్సినంత కోపము, ద్వేషము ఎందుకు? దేవుని వాక్యం అంటా ఉంది, దేవుడు భూమిని నిరాకారంగాను శూన్యంగాను చేయలేదంట. అలా చేయబడింది. ఎందుకంటే అపవాది మురికి హస్తం ఎక్కడైతే ఉంటూ వచ్చిందో అక్కడ నిరాకారము, శూన్యము. మీరు చూడండి, కావాలంటే భూమి ఇక్కడ కుటుంబానికి సాదృశ్యం, మనుషుల జీవితాలకు సాదృశ్యం. మనుషుల జీవితాల్లో ఎక్కడెక్కడైతే అపవాది చేపెడుతున్నాడో అక్కడక్కడంతా కూడా నిరాకారము, శూన్యమే ఏర్పడుతూ ఉంది. సంబంధాలు, బంధుత్వాల మధ్య అపవాది హస్తాన్ని పెట్టాడు. బంధుత్వాలు, సంబంధాలు ఎంతగా మరి చెడిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం. అది ఏ రిలేషన్షిప్ అయినా కానివ్వండి, చేయుచున్న పనులు, చేస్తున్న ప్రయాణాలు, ఇలా అన్ని విషయాల్లో కూడా అపవాది యొక్క మురికి హస్తము మరి మనం చూస్తూనే ఉన్నాం. మరి దీని అంతటికి అంతం ఏంటి? దీని అంతటికి పరిష్కారం ఎక్కడా అని మనం ఆలోచన చేస్తే వీటన్నిటికీ దేవుడు చెప్తుంది ఒకటే మాట. దేవుడు శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతాను తొక్కిస్తాడు. మీరు అపవాది ద్వారా ఏవే విషయాల్లో శత్రువు యొక్క శోధనలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నిటికీ దేవుడు చెప్తున్న వాగ్దానం ఏంటంటే సమాధానకర్తయకు దేవుడు. అంటే దేవుడేమో సమాధానాన్ని ఇస్తుంటే సాతానుడు దానికి వ్యతిరేకంగా చేస్తాడన్నమాట కదా. అపవాది అసమాధానాన్ని కలిగజేస్తాడు, భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు. యాక్చువల్గా మనం రోమపత్రిక ధ్యానిస్తున్నాం కదా, మధ్యలో ఈ మాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా? అక్కడ చూడండి, కొన్ని ఇష్యూస్ని రోమపత్రికలో రైజ్ చేస్తూ ఉంటారు. సంఘంలో మరి పెద్దల మధ్య, సంఘంలో పోటీతత్వం, మేము గొప్ప అని ఇలాంటి విషయాలన్నీ కూడా పౌలు గారి దృష్టికి వచ్చినప్పుడు ఓకే, నో ప్రాబ్లం, సమాధానకర్త అయిన దేవుడు వాటన్నిటినీ అణగదొరుకుతాడు, వాటన్నిటి నుంచి విడిపిస్తాడని ఆ మాటను అక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న బలహీనతలు, అపవాది తెచ్చిన తంత్రాలు, వీటన్నిటిని కూడా దేవుడు ఒకటే మాట చెప్తా ఉన్నాడు, మన కాళ్ళ కింద వాటన్నిటిని తొక్కించే దినం శీఘ్రంగా ఉంది. అయితే మనం ఒకటి చేయాలి. యాకోబు పత్రికలో అంటాడు కదా, దేవునికి లోబడి ఉండుడి. చూడండి, దేవునికి మనం లోబడి ఉంటున్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలుగుతాం, అపవాదిని మనం చితకదొక్కగలుగుతాం. వితౌట్ ఈ పని చేయకుండా అది మనం అనుభవించలేము. సో దెర్ ఇస్ ఇంటర్ కనెక్షన్ అనమాట. దీనికి రోమపత్రిక 16వ అధ్యాయం మనం చదువుకుంటున్న ఈ మాటకిను దేవునికి లోబడి ఉండుడి అనే మాటకి. సో ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సాతానుని మన కాళ్ళ కింద చితకు దొక్కిస్తాడు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. అర్థమైంది కదండి? సో మనం దేవునికి లోబడినప్పుడు అపవాది మన కాళ్ళ కింద ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు మన సమస్యలన్నీ కూడా మేలుగా మార్చబడతాయి. హల్లెలూయా. మన ప్రతి పరిస్థితిలో సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనం దేవునికి లోబడుతూ మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో సాతాను కార్యాన్ని మనం చూస్తున్నప్పుడు వాటన్నిటిని దేవుని సముఖంలో ఎత్తిపడుతూ దేవుని ద్వారా వాటన్నిటిని తొక్కి పెట్టేవారిగా మనందరం కూడా ఉందుముగాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని కృప మన జీవితాల్లో కావాలి. అప్పుడు ఆయన ఎదిరించే కృప,
జయించే కృప, హక్కుదారులయ్యే కృపని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు. సో అన్ని పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో దేవునికి లోబడదా, అప్పుడు అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.